నిన్న ఈ మల్లారెడ్డి ఏది నేను అసెంబ్లీ కాడికి పోయినా ఈ అసెంబ్లీ కాడికి పోతే మల్లారెడ్డి కలిసే నేనేమో ఆడ బయట నిలబడి బయట ఏది మన మల్లారెడ్డి రంగాన ఈ ఎమ్మెల్యేలు అంతా ఇటు వస్తూ ఉంటే నేను నిలబడ్డా నేను నిలబడితే వచ్చిండు మల్లారెడ్డి వెనకకెళ్ళి వచ్చి ఇట్లా చూసి నువ్వు అని ఇట్లా పట్టుకున్నాను పట్టుకొని ఏమన్నాడు ఆఖరికి ఇక పట్టుకొని ఏమంటే అన్నా నువ్వు ఈసారి ఎమ్మెల్సీ కావని అన్నాడు మరి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల కోటాలు ఏమైనా తక్కువ పడితే నువ్వు ఉంటావు కదా అని అడిగిన ఉంటేనే బాధతుంటా అన్నాడు ఇక ఇదే చర్చ జరిగింది ఈడ ఆడ విలేకరులు ఏమడిగారంటే మల్లారెడ్డి గారు మీ మీదనే పోటీ చేద్దాం అనుకున్నాను మల్లన్న అంటే అవును ఈ మల్లన్న ఏ మల్లన్న అయితే నువ్వు మల్లన్న అయితే అసెంబ్లీకి వచ్చేటోడు కదా అన్నాడు నువ్వు గెలవకపోదు కాదంటే ఆ మల్లన్న పోటీ చేస్తే నేను గెలవకపోదు అనేటువంటి మాటనైతే ఒప్పుకున్నాడు ఆ మాట క్లియర్గా ఒప్పుకున్నాడు ఆయన కానీ అయితే అక్కడ మల్లారెడ్డి గారు మాట్లాడుకుంటే ఎలక్షన్ దాకా కొట్లాడతాం ఎలక్షన్ తర్వాత అన్ని పార్టీలు కలిసే పని చేస్తాం కదా అని చెప్పి మాట చెప్పారు ఇక గమ్మత్ విషయం ఏంటంటే నేను ఆయనను కూడా చూడలే వాస్తవానికి నేను వేరే పని మీద నిలబడ్డా మీడియా వాళ్ళు ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నా తట్టుకుని వచ్చి అలుముకున్నాడు అలుముకొని అన్నా అనుకుంటూ వచ్చాను అన్నాడు పలకరించిండు సరే మాట్లాడినాం అయిపోయింది విషయం ఏంటంటే మల్లారెడ్డి గారు మూడు చూస్తూ ఉంటే ఆయన ఆ మందల పోతలేడు ఎక్కువ గులాబీ మందల దిక్కు తిరుగుతలేడు పక్కపట్టి ఉంటుండు ఆ ఉద్దేశంతో మరి మంది తక్కువ పడితే ఏమన్నా ఆసరా అవుతావా అన్న ఏది ఎమ్మెల్సీ అన్న నువ్వు ఎమ్మెల్సీ కావాలన్నాడు మరి అయితే కానీ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కోటాల మంది ఏమైనా తక్కువ పడితే నువ్వు ఆసరా అవుతావా అన్న తప్పకుండా అవుతాం కదన్నా అని అన్నాడు ఇక ఇది జరిగిన సంభాషణ అంత మిక్కిలి ఏం లేదాడా